నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా శ్రీ మలయాళ భగవతీపీఠ ట్రిపుల్ డివోషనల్ అధినేత డాక్టర్ ఎన్ శివనరసింహతంత్రి గారు ఉన్నారు. గురువు గారు వచ్చేసి కేరళ పద్ధతిలో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. మోహిని చక్రం, అలాగే ముఖ చిత్రము, హస్తరేఖలు, గవ్వలు, పాచికలతో పాటు గురువు గారు స్పెషల్ గా జాతకం చూస్తూ ఉంటారు. గురువు గారిని సంప్రదించాలి, ఎటువంటి డౌట్స్ ఉన్నది గురువు గారిని సంప్రదించాలనుకుంటే కింద నంబర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ నంబర్ ని సంప్రదించగలరు. అలాగే మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాము. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు గురుగారు చాలా మందికి వ్యాపారంలో నష్టాలు వస్తుంటాయి. వాళ్ళు ఎక్కడ ఓపెన్ చేస్తున్నారో ఏం తెలియదు, అంటూ ఉంటారు మేము వ్యాపారంలో నష్టపోతున్నాము, ఏం చేయలేకపోతున్నాము అన్న వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలు వస్తూ వాళ్ళు సక్సెస్ అవ్వాలంటే ఒక రెమెడీ. ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి పెరగాలి. వ్యాపారంలో ధనాకర్షణ జనాకర్షణ రెండు రావాలి. ధనాకర్షణ ఉండాలి, జనాకర్షణ ఉండాలి. జనాకర్షణ బిజినెస్ బాగా సాగాలి ముందుకి. ధనాకర్షణ జనాకర్షణ ఉంటే, జనాకర్షణ ఉందనుకో లోపలికి వచ్చి వెళ్తారు. కొనుక్కొని వెళ్తేనే ధనాకర్షణ వస్తుంది. పర్చేజ్ చేయకపోతే డబ్బు రాదు కదా. రాదు. అవును. అది ధనాకర్షణ జనాకర్షణ రెండు పెరగాలి. అందునుంచి ఏం చేయాలి, ఏం డీటెయిల్స్ ఇస్తాను అక్కడ. స్వామేశ్వర సోమోదర భాగం నేర్మలిందమ శాస్త్ర ఉమాపతి రమాపతి భాగ్యపతి. దాంట్లో వ్యాపార అభివృద్ధి ప్రతి బుధవారం అనుకోండి, బుధవారం షాప్ ఓపెన్ చేయగానే ఒక చెట్టు రసం, ఒక చెట్టు రసం అనమాట ఇది. ఈ చెట్టు రసం తోటి మనము దీపారాధన చేయాలి. రసంతో మళ్ళీ ఏం ఆయిల్ ఐటెం వేయకూడదు. ఈ రసంతో వ్యాపార స్థలంలో బుధవారం రోజు వెలిగించడం వల్ల అది ఏం చెట్టు రసం గురుగారు? ఇది ఒక చెట్టు రసం. చెట్ల పేర్లు చెప్పుకోవడం తెలుసుకుంటే దాని బలం పోతుంది అన్నమాట. కాబట్టి ఇది ఒక చెట్టు రసం తోటి చేసిన ఇది అనమాట. ఇది ఈ రసం మనము ఇంట్లో కూడా దీపం ముట్టిస్తే మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. పౌర్ణమి రోజు ముట్టియాలి ఇంట్లో. పౌర్ణమి రోజు తర్వాత వ్యాపార స్థలంలో ప్రతి బుధవారం ముట్టియాలి. ఇంకా అన్నిటికనే విద్యా సంస్థలలో చాలా బాగా పనిచేస్తుంది. విద్యా సంస్థలు పెద్ద విద్యా సంస్థలు ఉంటాయి అనుకో, స్కూల్స్ పెడుతుండొచ్చు. పెద్దవాళ్ళకి పెద్దలకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఫేమ్ వచ్చేసింది. వాళ్ళు ఎక్కడ ఉన్న స్కూల్స్ పేరు మీద స్కూల్స్ నడుస్తాయి. కాకపోతే చిన్న చిన్న స్కూల్స్ పెట్టి ముందుకు వెళ్తుంటారు కదా, వారికి కావాల్సింది. పెద్ద స్కూల్ వాళ్ళు ఏం చేసినా ఒకసారి పేరు వచ్చేసినా, ఎట్లా చదువు చెప్పినా చెప్పకుండా ఎట్లున్నా అది వెళ్తూనే ఉంటాయి కదా వాళ్ళ పేరుతోటి. అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి కూడా కావాల్సి వస్తుంది గురుగారు, ఎందుకంటే మధ్య మధ్యలో వాళ్ళకి కూడా బ్రేకులు పడుతూ ఉంటాయి. ఎన్నో కాంపిటీషన్ పెరిగిపోయింది కాబట్టి వేరే వేరే స్కూల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ స్కూల్ వాళ్ళు కూడా కాలేజెస్ వాళ్ళు ఏదైనా కూడా డాక్టర్ మెడిసిన్స్ వాళ్ళకి సంబంధించిన ఇది ఖచ్చితంగా వెలిగించడం వల్ల విద్యా సంస్థలు కూడా చాలా బాగా బ్రహ్మాండంగా వెళ్ళేస్తాయి. తర్వాత ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైనది, డాక్టర్ మెడిసిన్ ఎవరైతే చేస్తుంటారో వారి ఇంట్లో ఖచ్చితంగా బుధవారం ముట్టియాలి. బుధవారం మెడిసిన్ చేయాలనుకున్నారు, మెడిసిన్ రావాలి, మెడిసిన్ ర్యాంక్ కొట్టాలనుకుంటాం, మెడిసిన్స్ వెళ్ళాలనుకుంటాం, మెడిసిన్ బాగా చదవాలి, డాక్టర్ కావాలి, ఖచ్చితంగా మంచి డాక్టర్ అయిపోవాలి, మెడిసిన్ కొట్టాలి, మెడిసిన్ లో ర్యాంక్ కొట్టాలి, ఎంసెట్ ర్యాంక్ కొట్టాలి. అలాంటి వాళ్ళందరూ కూడా బుధవారం రోజు కొంచెమైనా సరే ఈ రసంతో దీపం ముట్టియండి, సంకల్పం చెప్పండి. ఏడా దీపం ముట్టించినా మన సంకల్పం చెప్పుకోవాలి, ఎందుకు ముట్టించినా ఇదేం కదా మంచిది. అట్లా గ్రీన్ ఆయిల్ ముట్టడం వల్ల వ్యాపార స్థలాల్లో కూడా మంచి ఆకర్షణ పెడుతుంది. ధన ఆకర్షణ జనాకర్షణ వస్తేనే, జనం వస్తేనే వ్యాపారం వృద్ధి చెందుతుంది. దినదినాభివృద్ధి మొత్తం ఎదుగుతారు అన్నమాట. ఖచ్చితంగా ఈ రసం అంటే చెట్టు పేరు చెప్పవచ్చు, చెట్టు పేరు చెప్తే కొన్ని పని చేయవు పెద్దలు అంటుంటారు. అది కరెక్టే, ఏదేదో అంటారు కదా, ఏదో చెప్తే మంత్రాలు సిద్ధించవు అన్నట్టుగా. కొన్ని మీకేంది, మీరు అనుకున్నది ఏంది, ఈ చెట్టు రసంతో దీపారాధన మంచిది, అది సంకల్పం. సో మనం సంకల్పించుకొని మనం దీపారాధన చేసుకోవచ్చు. చేసుకోవడం వల్ల ఈ రసంతో మీకు సక్సెస్ గా ఉంటుంది, చాలా బాగా చేద్దాం. ఇదేంటి వ్యాపార అభివృద్ధి చెట్టు రసం అనాలి. వ్యాపార అభివృద్ధి చెట్టు రసం. వ్యాపార అభివృద్ధి చెట్టు రసం అన్నిటి కూడా విద్యా సంస్థలు కూడా, అన్ని సంస్థలు కూడా చాలా. ఇది మరి ఎలా చేసుకోవచ్చు గురుగారు? దీపారాధన నార్మల్ గా చేసుకోవచ్చు, పర్టికులర్ గా లేదు, భగవంతుడి దగ్గర మనం ప్రార్థించుకొని చేసేసుకోవచ్చు. ప్రమిదలు ఉంటాయి కదా, దీపారాధన కడిగేసి దాంట్లో వేసి ముట్టించడం అంతే. ప్రత్యేకంగా దీపారాధన ప్రత్యేకంగా అదేమో మనం నార్మల్ యూజ్ చేసే ఆయిల్ ప్లేస్ లో ఇది రెండు పెట్టుకుని చేసుకోవచ్చు. అంతే, ఇది చేసుకోవచ్చు, అయిపోతుంది. మన విద్యా సంస్థ ఏదైనా కూడా సూపర్ సక్సెస్ ఉంటుంది, నీకే అర్థమవుతుంది, అదే అర్థమవుతుంది. కరెక్టే. గురుగారు చెప్పినట్టుగా నిజంగానే వ్యాపారం అభివృద్ధి చెందాలన్నా,
విద్యా సంస్థలు కానీ లేక ఇంట్లో మెడిసిన్స్ చదివే పిల్లలు ఉంటారు చాలా మంది. టెన్షన్ ఉంటుంది వాళ్ళకి, మెడిసిన్ వస్తుంది కదా, అలాంటి వాళ్ళకి సీట్లు రావాలన్నా రెగ్యులర్ గా బుధవారం రోజు ముట్టించుకుంటే చాలా బాగుంటుంది అంటున్నారు. కాబట్టి గురుగారు చెప్పినట్టుగా ఇది గ్రీన్ ఆయిల్ అంటారు, ఒక్కసారి చూపిస్తాను గురుగారు. చెట్టు రసము. ఈ చెట్టు రసంతో మనం దీపారాధన చేస్తే నిజంగానే చాలా సక్సెస్ ఉంటుంది. అది ఇంట్లో కూడా ముట్టించుకోవచ్చు, వ్యాపారం చేసేవాళ్ళు ఉండొచ్చు, ఉద్యోగాలు కూడా చేసే వాళ్ళకి దినాభివృద్ధి ఉంటుంది అంటున్నారు గురుగారు. కాబట్టి ఇది చేసుకోవడం చాలా ఉత్తమము. గురుగారు నిజంగానే మా ప్రేక్షకులకి చాలా మంచి రెమెడీ చెప్పారు. ధన్యవాదాలు గురుగారు.